నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠభరితంగా జరుగుతోంది. మూడో రౌండ్ కౌంటింగ్ మొదలైంది. ఇప్పటి వరకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. 2 రౌండ్ల తర్వాత 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. మొదటి రౌండ్ పోల్చుకుంటే రెండవ రౌండ్లో తీన్మార్ మల్లన్నకు తగ్గింది మెజార్టీ. ఇక రెండో రౌండ్స్ ముగిసేసరికి 14,000 పైచిలుకు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ లైవ్ లో అందిస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే 8 గంటల నుంచి అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. నల్గొండ సమీపంలోని అనిశెట్టి గుత్తలపల్లి రాష్ట్ర గిడ్డింగ్ల సంస్థ కూడా ఉందో అందులో అయితే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుండి ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం ఏదైతే 8 గంటలకు ఈ మొత్తం బ్యాలెట్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా బండిల్స్ కట్టడం జరిగింది. మధ్యాహ్నం 1 వరకు ఈ ప్రక్రియ మొత్తం కొనసాగింది. మధ్యాహ్నం 1 అయితే మొదటి రౌండ్ అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఈ కౌంటింగ్ కోసం దాదాపుగా 4 హాల్లో 96 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 96 టేబుల్స్ లో ఒక్కొక్క టేబుల్లో 1000 అంటే 96,000 ఓట్లను అయితే లెక్కింపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికోసం సిబ్బందిని కూడా పోలింగ్ సిబ్బందిని కూడా భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే మొత్తం కూడా 96,000 ఓటింగ్ అయితే కంప్లీట్ కావడానికి దాదాపుగా ఒక 8 గంటల సమయం కూడా పడుతుంది. నిన్న ఏదైతే మధ్యాహ్నం స్టార్ట్ అయినటువంటి మొదటి రౌండ్ రాత్రి 12 గంటలకు అయితే కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అయితే సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఫస్ట్ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కొంత లీడ్ చూపించినటువంటి పరిస్థితి, దాదాపుగా 14,000 చిల్లర లీడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి 92,000 ఓట్ల కౌంటింగ్ అయితే కంప్లీట్ అయింది. దీంట్లో ఇన్వాలిడ్ ఓట్లు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఇన్వాలిడ్ ఓట్లు భారీగా నమోదవుతున్నటువంటి అభ్యర్థులు అయితే కొంత కలవరం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మొదటి ప్రాధాన్యత, సెకండ్ ప్రాధాన్యత వేసే క్రమంలో కొంతమంది పట్టభద్రులు మెంబర్స్ వేయకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటూ మార్క్స్ కానీ, సంతకాలు కానీ ఇట్లాంటి చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 3వ రౌండ్ అయితే కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నం వరకు కూడా అయ్యేటటువంటి పరిస్థితి. 4వ రౌండ్ లో 75 ఓట్లు అయితే కౌంటింగ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అది కొంచెం తొందరగా కూడా కంప్లీట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. రైట్ పరమేష్, థ్యాంక్ యూ.